వర్షాకాలంకి వచ్చారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ పిల్లలు 3 days బ్యాక్ నేను వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతున్నానని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి మేము రేపు కొండపైకి వెళ్తాము, మా వీడియోస్ కూడా తీసి యూట్యూబ్లో పెట్టు అండ్ అక్కడ వస్తే నీకు అన్నీ చూపిస్తామని చెప్తే సరే అని చెప్పి వీళ్ళతో బయలుదేరాను. అండ్ ఇక్కడ రెడ్ టీ షర్ట్ వేసుకుని యాక్టివ్గా ఉన్నారు కదా ఈ కుర్రోడు. ఈ సరౌండింగ్స్లో చాలాసార్లు రావడం వల్ల ఏ కారణంలో ఏ ప్లేస్ ఉందో బాగా తెలిసింది. సో అందులో కొన్ని ప్లేసెస్ని చూపిస్తూ తనకు తెలియని లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ అట్మాస్ఫియర్ని కంప్లీట్లీ ఫన్నీగా మార్చేసాడు. అది చూసి నేను వాళ్ళ ఫ్రెండ్స్ చాలా నవ్వుకున్నాను. అండ్ అతను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరే చూడండి. ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ ఉన్నారు, దేవుళ్ళు. ఇక్కడ గుడికి వెళ్తున్నాము. ఇక్కడ ముళ్ళు ఉన్నాయి చూడండి. అవునా? यायला दूर लोग ఫ్లవర్స్ అయిలా బాబాయ్ అయితే ఇలా పని ఇదంటే వర్షాకాలంకి వచ్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చి ఈ గుహ ఉంది కదా ఇక్కడ ఉండేరు. ఈ రాయి కప్పేసింది వాళ్ళకి. దేవుళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు దేవుళ్ళు అయ్యారా? దేవుళ్ళు అయ్యారు. సరే. అంటే మా చిన్నప్పటి నుంచి చెప్తుండే కదా అదే చెప్తుండేది. చిన్నప్పటి నుంచి కథలు చెప్పారా? ఎవరు చెప్పేవాళ్ళు? చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారా? ఎవరు చెప్పారు? మీ నాన్నమ్మ? మా నాన్నమ్మ ఏమని చెప్పారు? ఇక్కడ ఇద్దరు వచ్చారు ఫ్లవర్స్. ఇక్కడ కింద ఉండేరు. వర్షాకాలంకి ఈ రాయి కప్పేసింది అని. రాయి కప్పేయడం వల్ల చనిపోయారు, వాళ్ళు దేవుళ్ళు అయ్యారు అంటున్నారా? అడ్డాకులు కాకుండా పైన వెళ్తున్నాము. చూడండి అదిగా ఆకులు అదిగో వచ్చేసా దారి. రే మసాక కిడ్, ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నడవడం అంటే. భారీ దాహం వేసేస్తుంది. ఈరోజు గురువారము, సంక్రాంతి మా దగ్గర. మా బాబాయికి పద అని మేము తీసుకొచ్చేసాము తొందర పెట్టి. ఎందుకంటే అడ్డాకు మా బాబాయ్ అని భారీ అల్లరి చేసేసాము. అందుకే యూట్యూబ్ చేద్దామని వచ్చాము. పైకి వెళ్తున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ చింటూ, మా బెస్ట్ ఫ్రెండ్ చింటూ గాడు. ఇది మా ఫ్రెండ్ ఆశీస్. అడ్డాకు పిక్కలు ఆకు ఇది చూడండి. దీని మీద భోజనం కూడా చేయవచ్చు. దీంతో విస్తరాకులు కూడా చేయవచ్చు ఫ్రెండ్స్. అడ్డాకులు అక్కడ ఉన్నాయి, పిక్కలు అక్కడ ఉన్నాయి. అడ్డాకులు చూడండి ఎలాగున్నాయి. దీని ఇంకా పిక్కలు రాలేదు, చిన్న చిన్న ముక్కగా ఉంది. ఎందుకంటే కొండలో ఇదే బ్రతుకుతాయి. ఇంకా అంటే ఊర్లో ఏంటి ఇది బతకదు, కొండలోనే బతుకుతుంది. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్.
ఇక్కడ నుంచి అయితే ఏటేట్ కనిపిస్తున్నాయి దాని పేర్లు చెప్తాను. అంజోడ పార్క్ కనిపిస్తుంది గాయస్, ఇక్కడ నుంచి అడపాల్స్ ఊరు కిలో కూడా గాయస్. ఇప్పుడైతే మేము ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఇది. ఇక్కడ నుంచి అయితే మేము పైకి వెళ్ళాలి గాయస్. ఇక్కడ నుంచి బయట చూడే తమ్ముడు పేపర్ అయితే చూస్తాను ఇప్పుడు. ఇక్కడైతే ఏదో ఉన్నట్టుంది ఈ గుహ లోపల ఏదో ఉన్నట్టుంది. చూడండి ఒక చెట్టు దొరకడం అదృష్టం గాయస్. చూడండి అడ్డ పిక్కలు చూడండి ఇంకా ఉన్నాయి. మాలు తెంపడానికి నా స్నేహితుడు అనుకుంటున్నాడు. చూడండి గాయస్ అడ్డకాయలు చూడండి చెట్టు నుంచి తెంపాం. చూడండి బాగున్నాయి, ఎలా కనిపిస్తున్నాయి చూడండి, బాగా చూడండి ఎలా ఉన్నాయి చూడండి. కొండ వీటి రాజు ఫారెన్ వాడు అట్లా వెళ్ళిపోయాడు సార్. వీడే అడ్డాకులు మాత్రం కోస్తాడు గాయస్. చూడు హలో గాయస్, మాత్రం చాలా ఉన్నాయి గాయస్, కోయడానికి చాలా. ₹50 మాత్రం. హలో గాయస్, అరే సర్ఫ్ పార్క్ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అడ్డకాయలు ఇంకా చాలు. మా ఊరికి వెళ్ళిపోతాం ఇప్పుడు. మాతో వచ్చినందుకు థ్యాంక్స్. మా ఊర్లో ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. అండ్ దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.